దెబ్బ తగిలింది. ఇమ్మీడియట్ గా నేను హత్య చేయడానికి వచ్చారని నా మీద పెట్టేశాడు. ఏ తమ్ముళ్ళు బాగుంది కదండి. మీరు నవ్వితే మిమ్మల్ని కొడతారు వచ్చి. మీ ఇంట్లో ఒక పెళ్లి జరిగితే మీరు ఆనందంగా ఉంటే పోలీసు మిత్రులు వాయిస్తారు ఏడ్చేవారు. మీ తండ్రి తల్లో చనిపోయి మీరు బాధపడితే మళ్ళా వచ్చి కొడతారు. కాబట్టి పూచోడు ఇట్లా తయారైపోయాడు. ఈరోజు ఎంత దారుణం అంటే రఘురామకృష్ణరాజుని వాళ్ళ ఎంపీ విభేదించాడని అరెస్ట్ చేసి తప్పుడు కేసులు పెట్టి ఆయన్ని కొడతా ఉంటే ఇంట్లో వీడియో చూసుకుంటూ ఆనందపడి ఇంకా కొట్టు అని చెప్పాడంటే ఏ తమ్ముడు ఆలోచిస్తున్నారా మీరు? నేను అడుగుతున్నా, ఇలాంటి వ్యక్తి మీకు అవసరమా అని అడుగుతున్నా. నేను 5 ఏళ్ల నుంచి పడుతున్నా. ఈరోజు వాళ్ళ చెల్లి ఒకటి చెప్పింది, నీ మానసిక స్థితి బాగాలేదు, అర్థం పంపిస్తా, నీ అర్థం నీ ముఖం వస్తుందా, చంద్రబాబు నాయుడు ముఖం వస్తుందా చూసుకో ఒకసారి అని ఆవిడ చెప్పే పరిస్థితి వచ్చింది. అంటే నేను ఏమంటున్నానంటే, చెల్లెలు లేదు, తల్లి లేదు, బాబాయ్ లేదు, కూతురు కూడా లేదు, ఎవరూ లేదు. ఆయన ఎగోనే, స్వార్థమే, డబ్బులే. అలాంటి వాడి వల్ల ఏమవుతుందో ఇంటికి వస్తుంది. మా ఆడబిడ్డలకు రక్షణ ఉండదు, మీ ఆస్తులకు రక్షణ ఉండదు, మీ పిల్లల భవిష్యత్తు ఉండదు. మీరు ఇవన్నీ ఆలోచించుకోండి. ఉద్యోగస్తులు కూడా చూశారు ఈరోజు. కనీసం ఎన్నికల్లో నిధులు నిర్వహించే వాళ్ళు అడ్వాన్స్ గా ఓటేయడానికి అవకాశం ఇచ్చారు. వాళ్ళందరూ వెళ్ళారు. వెళితే వాళ్ళు కూడా ఓటేయలేరు. చూశారు కదా ఈరోజు. అంటే ఉద్యోగస్తులు కూడా క్యూలో నిలబడుకుంటే. రెండోది, ఎవరైనా తప్పు చేస్తే వాళ్ళందరినీ వదిలిపెట్టమని చెప్పి నేను తెలియజేస్తూ, నిన్నే ఇక్కడ చూశాను ఫాల్స్ కేసు పెట్టి జయరామ్ నాయుడు కూడా అరెస్ట్ చేశారు. ఇంకా కొంతమంది వైసీపీ వాసనలో ఉన్నారు. నేను ఒకటే చెప్తున్నా, నేను మీకు స్వేచ్ఛనిచ్చాను, మీ గౌరవాన్ని పెంచాను, మళ్ళీ పెంచాను. మీ ద్వారా రాయలసీమలో ముఠాలు అణిచివేశాం, తీవ్రవాదుల పైన పోరాడాం, అదే మాదిరిగా మత విద్వేషాలని కంట్రోల్ చేశాం. అది తెలుగుదేశం పార్టీ ప్రత్యేకత. ఈరోజు మిమ్మల్ని అందరినీ చాలా హీనంగా చూసి మీ ప్రతిష్ట పూర్తిగా దెబ్బతీసే పరిస్థితి వచ్చారు. మేము ఎవరిని వదిలిపెట్టాం, రికార్డ్ చేస్తాం, అందరి పేర్లు కూడా ఎలక్షన్ కమిషన్ పంపిస్తాం, పంపించి తగిన చర్యలు కూడా ఉంటాయని మీ అందరికీ తెలియజేసుకుంటూ, మరొకసారి ఈరోజు అనంతపురం చూస్తే ఒక్కరు కూడా కదిలే పరిస్థితులు లేరు. మా తమ్ముడు బ్రహ్మాండంగా ఆరాధిస్తున్నాడు. ఇదే సిల్లు ఎక్కడికి పోయినా అదే పట్టుదల మాకు కూడా. ఈరోజు మీరు చూశారు పవన్ కళ్యాణ్, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వైసీపీ వ్యతిరేక ఓటు చీలకూడదని, కూటమి ఉండాలని చెప్పిన వ్యక్తి పవన్ కళ్యాణ్. ఈరోజు బీజేపీ కూడా ముందుకొచ్చి అందరం కలవాలి, ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవాలని అందరూ కలిసి వచ్చాం. ఈరోజు ఒకటే హామీ ఇస్తున్నాం, ఈ 3 పార్టీల కలయిక ఏమాత్రం అశ్రద్ధ పనికిరాదు. అందుకే పవన్ కళ్యాణ్ చెప్పినట్టు, హలో అనంతపూర్, బాయ్ బాయ్ వైసీపీ, హలో ఏపీ, బాయ్ బాయ్ జగన్, హలో ఏపీ,
నమ్మకమేనా? రోషం వచ్చిందా? అర్థమైందా? మన బ్రతుకు మీద మనకు ఆలోచన ఉందా లేదా? అనంతపురం కడప జిల్లాని బాగు చేసుకోవాలా లేదా? సిద్ధమా మీరు? వైసీపీని ఓడించడానికి సిద్ధమా మీరు? గట్టిగా చెప్పండి, కూడా చెప్పండి. సిద్ధపడి ఎక్కడ పోయినా ఇదే ఉత్సాహం. అందుకే నాకు వేడి కూడా లెక్క లేకుండా పోయింది. మంచి ఎండల్లో కూడా మిమ్మల్ని చూస్తే ఎక్కడా లేని హుషారు వస్తా ఉంది. నా ఆలోచన ఒకటి, నా పట్టుదల ఒకటి, ఈ రాష్ట్రాన్ని మళ్ళీ తిరిగి పునర్నిర్మాణం చేసుకొని పూర్వం వైభవం తీసుకురావాలి. దానికి పూర్తిగా సహకరించమని కోరుకుంటూ, డబ్బులు ఏమారద్దండి, ఎండకు భయపడద్దండి. మధ్య తరగతి పై తరగతి అందరూ ఓటుకు రావాలి. పేదవాళ్ళందరూ ఓటుకు రావాలి. పేదవాళ్ళ పార్టీ తెలుగుదేశం పార్టీ. నా జీవితాశ్రయం ఒకటి, పేదరికం లేని సమాజాన్ని చూడాలి. ఆంధ్రప్రదేశ్ లో పూర్తిగా పేదరిక నిర్మూలన చేసి భారతదేశానికి ఒక ఆదర్శం చేయాలని నా ఆలోచన చేస్తా. అనునిత్యం ఆలోచిస్తా. పేదవాళ్లే దృష్టిలో పెట్టుకుంటా ఏది చేసినా మీకోసమే చేస్తానని మరొకసారి తెలియజేసుకుంటూ అందరికీ నమస్కారం. థ్యాంక్ యూ. సాగారం కోసం సంక్షేమం కోసం సర్వతోముఖ వికాసం కోసం స్వర్ణాంధ్ర సాగారం కోసం శంఖం పూరించనే రాముని తీరు శ్రీరాముని తీరు సైన్యం కనిపించనే అని ఒప్పుల తీరు ఇది అందుల పోవు ఒక యుద్ధం పెందేసి మానవుల కోసం ఈ రక్షణ నేలను తడిసిన నెత్తులెట్ల కడుతున్నాన్ని వైగమెన్ మస్సలు తగ్గం వీరుడి దానికి కోపం సానికి మొదలైన గెలిపబడిన చూద్దాం బస్సు చెడ్డగా నాకెప్పుడు చూస్తా అంబేద్కర్ ఎవరు దళితాలు రగియండి వేరెత్తి చూపుకున్నాడు నీ జ్ఞానసుమైతే వాళ్ళ బిడ్డల అన్యాయాలు చూడలేకనే కొండ తీర కనుక దుఃఖం మా ముగ్గుల రూపమే ఉలగచ్చి పట్టుకున్నా మతమే విడిచేనా మోరే పలికేక వెంట వీరవంతలా బస్సు చెడ్డగా
జనమ పెరుగుతున్నదిగా గంజాయి మనము వేద ప్రాణం తీసుకున్నది నీ మధ్య కోణము